కందుకూరి శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గడిచిన 3 రోజులుగా కందుకూరు నియోజకవర్గంలోని కందుకూరు పట్టణంలోని వార్డుల్లో పర్యటన చేపట్టారు. 3వ రోజు పర్యటనలో భాగంగా పట్టణంలోని 7వ వార్డు పోలీస్ పెట్రోల్ బంకు దగ్గర నుంచి సంతోష్ నగర్ మీదుగా విక్రేలపేట రోడ్డు వరకు కార్యక్రమం సాగింది. తర్వాత 6వ వార్డు బీసీ హాస్టల్ రోడ్ నుంచి మహమ్మదీయ మసీద్, మక్కా మసీద్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఇంటూరి పర్యటించారు. సుమారు 3 గంటల పాటు మున్సిపల్ కమిషనర్ అనూష పార్టీ నేతలతో కలిసి వీధుల్లో తిరుగుతూ డ్రైనేజ్ కాలువలు, రోడ్లను పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కందుకూరు పట్టణంలో ఇసుమంతైనా అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు విమర్శించారు. ఆ పార్టీ నేతలు దోచుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చారని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన వారికి రాలేదన్నారు. అందుకే పట్టణ ప్రజలు తమకు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డారని ఎమ్మెల్యే ఇంటూరు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో మున్సిపాలిటీ పరిధిలో ఎంత అభివృద్ధి చేస్తున్నామో ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే ఇంటూరు చెప్పారు. ఈ 20 నెలల్లో 40 కోట్లకు పనులు చేయించామన్నారు. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, కొత్తగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం, శివారు ప్రాంతాలకు తాగునీరు, పాత విద్యుత్ స్తంభాలు, వైర్లు మార్చడం, పేరుకుపోయిన చెత్తను తరలించడం లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టామన్నారు. 6 మరియు 7 వార్డుల్లో సుమారు 20 సంవత్సరాల క్రితం ఇటుకలతో నిర్మించిన కాలువలు చాలా వరకు శిథిలావస్థకు చేరగా వాటి స్థానంలో కాంక్రీట్ కాలువలు నిర్మించేందుకు అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఇంటూరు సూచించారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఇంటూరి స్థానికులకు హామీ ఇచ్చారు. ఇంకా స్థానికులను పలకరిస్తూ తాగునీటి సరఫరా, సంక్షేమ పథకాలు, మున్సిపల్ సిబ్బంది పనితీరు గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా ప్రజలు ఇబ్బంది పడకుండా సేవలు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఇంటూరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, వార్డు అధ్యక్షులు నాయిబ్ రసూల్, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు షేక్ మున్నా, పట్టణ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ బాషా, నజీర్, నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు ఫిరోజ్, చెరుకూరి కోటేశ్వరరావు, కల్లూరి వేణు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, ఉప్పుటూరు శ్రీను, కొచ్చెర్ల శ్రీను, మదిపూడి శ్రీను, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, నియోజకవర్గ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక, అశ్విని సుధారాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.